ఆ అక్షయ్ను తీసుకుని అవని నా దగ్గరకు రావాల్సిందే. అక్షయ్ను నాకు సమర్పించాల్సిందే. అంతకు మించి అవనికి మరో మార్గం లేదు. నన్ను చంపడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేసినా తన వలన కాదు. నా ఊపిరిని ఆపడం తనకి సాధ్యం కాదు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏం చేయబోతుందో ఏంటో. ఎవరిని చంపుతున్నావని అడుగుతుంటే నా దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది. అసలు చెట్టు దగ్గర ఎందుకుంది? ఆ ఖడ్గానికి ఎందుకు పూజ చేస్తుంది? అందులో ఏదో రహస్యం ఉందనిపిస్తుంది. ఈ ఖడ్గంలో నా ప్రాణం ఉన్న రహస్యం చివరికి మాయకు కూడా తెలియకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా మారతారో ఊహించడానికి వీల్లేదు. మీరు కూడా వేయండి. బంగారం, ఏంటి? ఈ యాగం సక్సెస్ అవుతుందంటావా? అలాగే కనపడుతుంది. అక్షయ బలి కానప్పుడు ఊరెలా బాగుపడుతుంది? వసీకరాక తన కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది? అదే నాకు అర్థం కావడం లేదు. యాగం ఆగడానికి నేను చంపబోతున్నది మరెవరినో కాదు, ఊరి పెద్ద దిక్కు వేదవతిని. జట వేదవతిని అంతం చేస్తేనే అక్కడ జరుగుతున్న శక్తివంతమైన యాగం ఆగుతుంది. అవని ఏది తలపెట్టినా అది కుటుంబం కోసం, ఊరు కోసమే. మనవరాలికి ఎటువంటి హాని కలగకూడదని అవనితో గొడవలు పడుతున్నాను. అన్ని గండాలను దాటించి వశీకరణను అంతంచి ఊరు క్షేమం, నా మనవరాలు క్షేమం, నా కుటుంబం క్షేమం అంతా నీదయ స్వామి. బాబా, అలా వెళ్ళకూడదు బాబా. నన్ను వదలవని. బాబా, యాగం పూర్తి కాకుండా వెళ్ళకూడదు బాబా. అక్కడ అమ్మ అలాంటి పరిస్థితిలో ఉంటే యాగం ముఖ్యమా నీకు? అత్తయ్యకి ఏం కాదు బాబా, ఇదంతా కావాలని జరుగుతున్న కుట్ర. వదలవని. అమ్మా, 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 మనం కూడా వెళ్దాం రా అమ్మా. అది కాదమ్మా, నువ్వు ఇంకేం ఆలోచించుకో రా. అమ్మా, అక్షయ, అమ్మా, అయ్యో నానమ్మా, అమ్మా, నానమ్మా, అత్తయ్య, అమ్మా, అమ్మా, అమ్మా. ఈ యాగం నీ బిడ్డకు ఎంత మేలు చేయబోతుందో. యాగాన్ని నిష్ఠగా జరపకపోతే అంతే నష్టం కూడా. యాగం పూర్తయ్యేంత వరకు మీ ముగ్గురు లేవకూడదు. ఎటువంటి ప్రమాదం ఎదురైనా మీరు అస్సలు చెల్లించకూడదు. స్వామీజీ చెప్పిన మాటల్ని ధిక్కరించి యాగం దగ్గర నుంచి లేచారు. సో యాగం ఫెయిల్. వెంటనే ఎవరైనా డాక్టర్కి ఫోన్ చేయండి. ఇదంతా ఆ వశీకర మాయ, అదే ఏదో జరిపించింది.
పల్స్ను ఆల్రెడీ ప్రసాదరావు గారు చెక్ చేశారు. మీరు ఇంకేం చెక్ చేస్తున్నారు? ఆశలు వదులుకునే పరిస్థితి కనబడుతుంది అవని. అత్తయ్యకు ఏం కాదు, ఎలాగైనా బతికించుకుంటాను. వసీకరా, నువ్వు చెప్పినట్టు పెద్ద దిక్కు చావు ముహూర్తం పెట్టావన్నమాట. నువ్వు గ్రేట్.